వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ ఉద్యమ చరిత్ర. పోటీ పరీక్షల అభ్యర్థులకు మరియు అందరికీ స్వాగతం. నా ఛానల్ తరపున తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా మనం తెలంగాణ సాయుధ పోరాటం 4వ దశ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. రెగ్యులర్గా మీకు వీడియోలు చేస్తున్నాను. పోటీ పరీక్షల అభ్యర్థులు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. 4వ దశ గురించి తెలుసుకుందాం. ఇది చివరి దశ, తెలంగాణ సాయుధ పోరాటంలో చివరి దశ. 4వ దశ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 4వ దశ తెలంగాణ సాయుధ పోరాటం 4వ దశ 1948 సెప్టెంబర్ 17 నుండి 1951 అక్టోబర్ 21 వరకు కొనసాగింది. 1948 సెప్టెంబర్ 17 నుండి 1951 అక్టోబర్ 21 వరకు 4వ దశ కొనసాగింది. పోలీసు చర్య తర్వాత చాలామంది కమ్యూనిస్టులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఉద్యమాన్ని తీవ్రతరం చేసి కమ్యూనిస్టులు పాలనను సుస్థిరంగా స్థాపించాలని ఆశించారు. అయితే భారత ప్రభుత్వం కమ్యూనిజాన్ని అరికట్టేందుకు సైనిక దళాలను పంపింది. 1948లో బీటీ రణదివే నాయకత్వంలో 1948లో బీటీ రణదివే నాయకత్వంలో కలకత్తా సమావేశం అయిన భారత కమ్యూనిస్టు పార్టీ భారత ప్రభుత్వానికి కూడా సాయుధ పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించాడు. అప్పటి కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి రణదివే, గుర్తుంచుకోవాలి అభ్యర్థులు, అప్పటి కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి రణదివే. విమానం నుంచి కరపత్రాలు వెదజల్లడం గురించి తెలుసుకుందాం. ఆపరేషన్ పోలో సైనిక చర్య పూర్తయిన 3 రోజులకే సైనిక గవర్నర్ ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీ తదితర ట్రేడ్ యూనియన్ సంస్థలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు. ఆయుధాలతో సహా కమ్యూనిస్టు దళాలు బేషరతుగా లొంగిపోవాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరిస్తూ సైనిక గవర్నర్ విమానాల ద్వారా లక్షల కొద్దీ కరపత్రాలు వెదజల్లించాడు. భారత ప్రభుత్వ స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు. వల్లభాయ్ పటేల్ హైదరాబాద్లో పర్యటించి తెలంగాణ గడ్డపై ఒక్క కమ్యూనిస్టుని కూడా ఉండనివ్వనని పేర్కొన్నాడు. కమ్యూనిస్టులను అణచివేయుటకు జనరల్ జేఎన్ చౌదరికి సర్వాధికారాలు ఇచ్చారు. ఇతను కమ్యూనిస్టులను అణచివేయుటకు ప్రయత్నించి విజయం సాధించాడు. ఇలాంటి అణచివేత నిర్బంధాల మూలంగా ప్రజలు తెలంగాణ సాయుధ పోరాటానికి తమ మద్దతును ఉపసంహరించుకోవడం వల్ల కమ్యూనిస్టు పోరాటాన్ని కొనసాగించడం అసాధ్యమైంది. ఈ దశలోనే కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకులైన రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, చండ్ర రాజేశ్వరరావు, ఆరుట్ల రామచంద్రారెడ్డి లాంటి మొదలైన వారితో పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవపున్నయ్య, దేవులపల్లి వెంకటేశ్వరరావు మొదలైన వారు సాయుధ పోరాటాన్ని కొనసాగించాలనే అంశంపై, సాయుధ పోరాట స్వభావం, అవలంబించిన వ్యూహాలు, ఎత్తుగడలు తదితర అంశాలపై తీవ్రంగా విభేదించారు. దీనికి తోడు పోలీసు చర్య. ఈ సాయుధ పోరాటాన్ని ధనిక రైతులు చాలామంది వదిలివేయగా కేవలం వ్యవసాయ కూలీలు, పేద రైతులు, గిరిజనులు లాంటి మధ్యతరగతి ప్రజలతో పోరాటాన్ని కొనసాగించాల్సి వచ్చింది. ఈ సమయంలోనే తెలంగాణ నాయకుల మధ్య చీలిక ఏర్పడి రావి నారాయణ రెడ్డి తనకు తాను విప్లవాత్మకమైన సాయుధ పోరాటం నుంచి పక్కకు తప్పుకొని తెలంగాణ సాయుధ పోరాటాన్ని విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాట విరమణ గురించి తెలుసుకుందాం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విరమణ గురించి తెలుసుకుందాం.
తెలంగాణలో కమ్యూనిస్టుల పోరాటం 1951 సెప్టెంబర్ వరకు కొనసాగింది. రష్యా సలహా మేరకు 1951 అక్టోబర్ 21న కమ్యూనిస్టులు 1951 అక్టోబర్ 21న కమ్యూనిస్టులు తమ సాయుధ పోరాటాన్ని విరమించారు. సాయుధ పోరాటంతో తెలంగాణ ప్రజలు జమీందార్ల నుండి, రజాకార్ల నుండి విముక్తిని పొందారు. 1950 జనవరి 10న భారత ప్రభుత్వం ప్రత్యేక కౌలుదారీ చట్టాన్ని ప్రవేశపెట్టి లక్షలాది ఎకరాలను స్వాధీనపరుచుకున్నారు. సాయుధ పోరాటాన్ని విరమించమని భారత ప్రభుత్వం కమ్యూనిస్టులకు విజ్ఞప్తి చేసింది. భారత ప్రభుత్వంతో చర్చలు జరపడానికి కమ్యూనిస్టు పార్టీ ఒక సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ సంఘ సభ్యులు ముగ్గురున్నారు. వీళ్ళు జ్యోతి బసు, ఏకే గోపాలన్, ముజఫర్ అహ్మద్. పేర్లు బాగా గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు. జ్యోతి బసు, ఏకే గోపాలన్, ముజఫర్ అహ్మద్. వీరు భారత ప్రభుత్వంలో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో 1951 అక్టోబర్ 21న తెలంగాణ సాయుధ పోరాటాన్ని విరమించారు. 1951 అక్టోబర్ 21న తెలంగాణ సాయుధ పోరాటాన్ని విరమించారు. ఫలితంగా కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేశారు. రాజ్యాంగ పద్ధతుల్లో తమ కార్యకలాపాల్ని నిర్వహించుకునేందుకు కమ్యూనిస్టులకు అనుమతి ఇవ్వడం జరిగింది. 1951 సెప్టెంబర్లో అరెస్ట్ అయిన రావి నారాయణ రెడ్డి 1951 డిసెంబర్ 5న భారత ప్రభుత్వం కొత్త రాజ్యాంగం ప్రకారం జరిగే మొదటి సాధారణ ఎన్నికలలో పాల్గొనేందుకు విడుదల అయ్యాడు. మొదటి సాధారణ ఎన్నికలు 1952. మొదటి సాధారణ ఎన్నికలు 1952. 1952లో జరిగిన సాధారణ ఎన్నికలలో నల్గొండ జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలన్నింటిలోనూ కమ్యూనిస్టులు కైవసం చేసుకోగలిగారు. 14 అసెంబ్లీ స్థానాలన్నింటినీ కమ్యూనిస్టులు కైవసం చేసుకోగలిగినారు. 1952లో జరిగిన సాధారణ ఎన్నికలలో నల్గొండ జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలన్నింటిలోనూ కమ్యూనిస్టులు కైవసం చేసుకోగలిగినారు. నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి లోక్సభకు భువనగిరి నియోజకవర్గం నుంచి హైదరాబాద్ అసెంబ్లీకి రావి నారాయణ రెడ్డి ఎన్నికయ్యాడు. నల్గొండ పార్లమెంటు స్థానంలో రావి నారాయణ రెడ్డికి దాదాపు 3 లక్షలకు పైగా మెజార్టీతో గెలుపొందాడు. దేశంలో ప్రధానమంత్రి నెహ్రూ సహా ఇంతటి మెజార్టీ ఎవరు సాధించలేకపోయారు. తెలంగాణ సాయుధ పోరాట విరమణ ఫలితాల గురించి తెలుసుకుందాం. నిజాం ఆధ్వర్యంలో అమానుషంగా కొనసాగిన, కాలదోషం పట్టిన ఫ్యూడల్ వ్యవస్థను అంతం చేయడానికి జరిగిన విప్లవ రైతాంగ పోరాటం ఇది. నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలను రక్షించడానికి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో 1946 నుంచి 51 మధ్యకాలంలో కొనసాగిన సాయుధ పోరాటం అనేక చరిత్రాత్మక ఫలితాలను ఇచ్చింది. 225 సంవత్సరాలుగా కొనసాగిన అసఫ్జాయి పాలన అంతమైంది. 225 సంవత్సరాలుగా కొనసాగిన అసఫ్జాయి పాలన అంతమైంది. జాగీర్దారు వ్యవస్థ, వెట్టి చాకిరీ వ్యవస్థ అనగా నాగు రద్దు అయ్యాయి. దున్నేవాడిదే భూమి అనే నినాదం విజయవంతమైంది. 12 లక్షల ఎకరాల భూమి పేద ప్రజలకు పంచడం జరిగింది. దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో భూ సంస్కరణలు ప్రారంభం అయ్యాయి. ప్రముఖ గాంధేయవాది వినోబా భావే నల్గొండ జిల్లా పోచంపల్లి 1951 ఏప్రిల్ నుండి భూదానోద్యమం ప్రారంభించారు. 100 ఎకరాలు భూమిని దానం చేసింది వెదిరే రామచంద్రారెడ్డి. అభ్యర్థులు గుర్తుంచుకోవాలి, 100 ఎకరాల భూమిని దానం చేసింది వెదిరే రామచంద్రారెడ్డి. ఒక అంచనా ప్రకారం నిజాం నిరంకుశ భూస్వామ్య పాలనను తుదముట్టించి వ్యవసాయ కార్యక్రమాలను చేపట్టి లక్షల ఎకరాల భూమిని పునః పంపిణీ చేయడం జరిగింది.
వెట్టి చాకిరీ విధానంతో పాటు చట్ట వ్యతిరేక ముడుపులు, వసూళ్లు, లంచాలు, భూస్వామ్య విధానపు రకరకాల అణచివేతలు అంతం చేయబడ్డాయి. తెలంగాణ ప్రతి పల్లెల్లో కొంతమేరకు సామాజిక సమానత్వం సాధించబడింది. ఉచితంగా పనిచేయించుకొని వెళ్ళగొట్టడం అనేది నిషేధించబడింది. వ్యవసాయ కూలీలు కనీస కూలీ రేటు ఖరారు చేయబడింది. యువతరంలో ప్రశ్నించే స్థాయిని, మానసిక స్ఫూర్తిని అందించింది. 1952 తర్వాత కమ్యూనిస్టు ఉద్యమము, దాని పరిణామాల గురించి తెలుసుకుందాం. 1952 తర్వాత కమ్యూనిస్టు ఉద్యమము, దాని పరిణామాల గురించి తెలుసుకుందాం. భారత్ సోవియట్ రష్యాతో సంబంధాలను పెట్టుకోవడంతో రష్యా సూచనలు కమ్యూనిస్టులు భారత ప్రభుత్వానికి మద్దతు పలికారు. రష్యా సూచనతో కమ్యూనిస్టులు భారత ప్రభుత్వానికి మద్దతు పలికారు. 1956లో బుల్గానిన్, క్రుష్చేవ్ల భారత పర్యటనతో రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడ్డాయి. దీంతో నెహ్రూ ప్రభుత్వంతో స్నేహంగా మెలగాలని 1956లో జరిగిన పాల్ఘాట్ సమావేశంలో 1956లో జరిగిన పాల్ఘాట్ సమావేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సిపిఐలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. అవి ఒక వర్గం వారు సోవియట్ రష్యాను అనుసరించేవారు, మరొక వర్గం వారు చైనా కమ్యూనిస్టు పంథాను అనుసరించేవారు. 1961లో విజయవాడలో జరిగిన సమావేశంలో మరింత విభేదాలు ఏర్పడ్డాయి. 1962లో జరిగిన చైనా భారత్ మధ్య జరిగిన యుద్ధం వలన ఈ రెండు వర్గాలలో అభిప్రాయ భేదాలు బహిరంగంగా వ్యక్తమయ్యాయి. మరో చీలికతో 1969 ఏప్రిల్ 22న సిపిఐ ఎంఎల్ ఏర్పడింది. 1969 ఏప్రిల్ 22న సిపిఐ ఎంఎల్ ఏర్పడింది. మొదటిది సిపిఐని సమర్థించేవారు రష్యా, రావి నారాయణ రెడ్డి, చంద్ర రాజేశ్వరరావు. రెండవది సిపిఐ ఎంని సమర్థించేవారు పుచ్చలపల్లి సుందరయ్య, బసవ పున్నయ్య. పేర్లు బాగా గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు. సిపిఐ ఎంఎల్ను సమర్థించేవారు నాగిరెడ్డి, వెంకటేశ్వరరావు, చంద్ర పుల్లారెడ్డి, కొల్లా వెంకటయ్య. థ్యాంక్ యూ.